నేను చేస్తే మీకు రోతలా కనిపిస్తుందా? అదే మాజీ మంత్రి అయినటువంటి ఆమె చేస్తే ముద్దుగా ఉందా అంటూ ఒక మహిళా సెలబ్రిటీ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. ఎన్నో సినిమాలు నటించిన ఆమెని అలా అనడం, అంతేకాకుండా తామేం తక్కువ కాదని సదరు సెలబ్రిటీ రెచ్చిపోవడంతో ఈ వీడియో చూసిన వారు ఇది కూడా కరెక్ట్ కదా సార్ అంటూ వీడియోను తెగ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ కామెంట్ చేసిన సెలబ్రిటీ ఎవరో కాదు, అనూహ్యంగా రాజకీయ తెరపై మెరిసిన దివ్యల మాధురి. ఇంతకీ మీ విమర్శలు గుప్పించింది ఎవరిపైనో కాదు, ఏకంగా మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా పైన. దివ్యల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వివాదంగా మారిన సమయంలో మాధురి పేరు తెరపైకొచ్చింది. అంతేకాదు దువ్వాడతో జత కలిసి త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు కూడా సిద్ధమవడంతో మాధురి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మాధురి శ్రీనివాస్ ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లడం కామన్. ఎవరైనా దువ్వాడని టార్గెట్ చేస్తే చాలు మాధురి ఒక రేంజ్ లో కామెంట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇటీవల పలు వేదికల మీద దువ్వాడ దివ్యల జంటగా డాన్స్ చేసిన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీరిద్దరు సోషల్ మీడియాలో సైతం జంటగా రీల్స్ చేయడం ఇటీవల చాలా కామన్ గా మారింది. స్వతహాగా డాన్సర్ అయిన మాధురి వేసే స్టెప్స్ కి వ్యూస్ కూడా అంతే స్థాయిలో వస్తాయి. తాజాగా వీరిద్దరు జంటగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాధురి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇదే విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావిస్తూ ఇద్దరు కలిసి డాన్స్ వేయడం అవి వైరల్ కావడంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారట కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి దువ్వాడ సైలెంట్ గా ఉన్న మాధురి మాత్రం ఒక రేంజ్ లో ఇచ్చి పడేశారు. మాధురి మాట్లాడుతూ తామిద్దరం చేస్తే తప్పు, అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా స్టెప్స్ వేస్తే ఆహా ఓహో అంటారా అంటూ ఫైర్ అయ్యారు. పలు టీవీ షోస్ లో రోజా డాన్సులు చేయలేదా అంటూ ప్రశ్నించారు. తాము రీల్స్ చేయడమే సస్పెండ్ కి కారణమైతే మరి చాలా మందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని మాధురి తెలిపారు. తామిద్దరం న్యాయ సమస్యల పరిష్కారమైన వెంటనే పెళ్లి చేసుకుంటామని, కానీ తాము స్టెప్స్ వేస్తే ఏదో కొంపలు మునిగిపోయాయని ప్రచారం చేయడం తగదన్నారు. మొత్తం మీద మాధురి ఒక్కసారిగా రోజా పేరు తీసుకురావడంతో ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.